నమస్తే, నా పేరు శ్రీనివాస్ ఆల్ ఇన్ వన్ ఛానల్కు స్వాగతం. మీరు ఈ రోజున గోడెక్స్ LC500R అనే లైట్ మీద బుడంపాటి శ్రీనివాస్ గారు అందించే రివ్యూ చూడబోతున్నారు. శ్రీనివాస్ గారు గడిచిన 20 సంవత్సరాలుగా గుంటూరులో వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్గా ఉన్నారు. అలానే గోడెక్స్కి సంబంధించిన అనేకమైన ప్రొడక్ట్స్ మీద శ్రీనివాస్ గారు రివ్యూ చేసినవి ఇదే ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. వాటికి మంచి స్పందన వచ్చిన తర్వాత మళ్ళీ ఈ లైట్ మీద ఈ రోజున రివ్యూ చేయబోతున్నాం. ఈ రివ్యూ వారు అందించబోతున్నారు. కెమెరాతో ఫోటో తీయడం అంటే చాలా సింపుల్ పని, కానీ కళాత్మకంగా తీయాలంటే మటుకు కొన్ని వస్తువులు మనకు అవసరం అవుతాయి. వాటిల్లో ఈ మధ్య గోడెక్స్ వాళ్ళు రిలీజ్ చేసిన LC500R అనే ఈ లైట్ చాలా వెరైటీగా మనకి తోడ్పడుతుంది. దీంతో మనం వెరైటీగా కొన్ని ఫోటోలు తీయడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి లైట్ పెయింటింగ్ అనే విషయంలో ఇది చాలా బాగా తోడ్పడుతుంది. దాని గురించి రివ్యూలో నేను చివరి తెలియజేస్తాను. ఈ లైట్ మొదట మనం రివ్యూ చూద్దాం. ఇందులో మనకి ఒక లైటు, అలానే ఈ మాన్యువల్ ఇస్తారు, దీని రిమోట్ ఒకటి ఇస్తారు, అలానే ఛార్జర్ ఒకటి. మన లైట్ బయటికి తీసుకెళ్ళడానికి ఈ బ్యాగ్ చాలా బాగా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు ఈ లైట్ ఎలా వాడాలి, దీనిలో ఉన్న మోడ్స్ ఏంటి, ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందో మీకు చూపిస్తాను. ఈ LC500R అనే ఈ లైట్లో ఈ వెలిగే ఏరియా సుమారుగా 16 అంగుళాలు ఉంటుంది. ఇది ముందు వైపు బై కలర్ LED వస్తుంది, వెనక RGB కలర్ అంటే 3 కలర్స్ రెడ్, బ్లూ, గ్రీన్ కలర్స్లో మనకు అందుబాటులో ఉంటుంది. ఇది ఇంటర్నల్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ బ్యాటరీని మనం రీఛార్జ్ చేసుకొని మనం వాడుకోవచ్చు. ఒకసారి రీఛార్జ్ చేస్తే సుమారుగా 16 గంటలు పనిచేస్తుంది. మొదట మీకు ఈ పవర్ ఆన్ చేసి దీన్ని ఎలా వాడాలో చూపిస్తున్నాను. ఇక్కడ పవర్ బటన్ ఉంటుంది. మనం ఆన్ చేసిన తర్వాత దీనిలో 2 రకాల LEDలు ఉన్నాయండి. ఒకటి వామ్ టోన్లో ఉంటుంది, ఒకటి వైట్ కలర్లో ఉంటుంది. ఇక్కడ మన కెల్విన్స్ ఇచ్చారు. ఇది దాదాపుగా 2500 కెల్విన్స్ నుంచి సుమారు 8000 దాకా కూడా కెల్విన్స్ మనకు పనిచేస్తుంది. ఈ లైట్ మనం 0 నుంచి 100 వరకు కూడా బ్రైట్ చేసుకొని వాడుకోవచ్చు. ఈ విధంగా దీన్ని 100 వరకు మనం ఇలా తిప్పి ఈ లైట్ని పెంచుకోవచ్చు. ఈ లైట్లో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక 2500 కెల్విన్స్ నుంచి దాదాపుగా 6500 టు 7500 వరకు కెల్విన్స్ వరకు ఉంటుంది. అలానే ఈ లైట్ బ్రైట్నెస్ గురించి ఇదండి, ఇది చూడండి. ఇప్పుడు మనం కెల్విన్స్ కదిలిస్తున్నాం. సుమారు 2500 దగ్గర నుంచి 8500 కెల్విన్స్ వరకు మనం కదిలించి చూపిస్తున్నామండి. అలానే ఇక్కడ డిమ్ అని ఒకటి ఇచ్చారు. ఈ డిమ్ ఏంటంటే లైట్ బ్రైట్నెస్ అండి. ఇది 0 to 100, ఇది 0 to 100 చూపిస్తుంది. ఈ విధంగా మనం 0 to 100 మనం పెంచుకొని అవసరమైనంత వరకు వాడుకోవచ్చు. అలానే ఈ మోడ్ ఏంటంటే మీకు ఈ ఫ్రంట్ లైట్ ఈ విధంగా కావాలా, లేకపోతే వెనక RGB లైట్ కావాలనేది కానీ మార్చుకోవడానికి ఈ స్విచ్ అండి. ఇలా ప్రెస్ చేస్తే వెనక RGB లైట్ వెలుగుతుంది. అలానే ఈ లైట్స్ మనకు కనపడే RGBని ఈ విధంగా కావాల్సినంత మేరకు మనం ఇన్స్టెంట్గా చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ ఫంక్షన్ అనే బటన్ ఒకటి ఇచ్చారండి. ఇదేంటంటే దీనిలో ఉన్న ఎఫెక్ట్స్ అన్నీ చూపించడానికి. ఇది కనుక ప్రెస్ చేస్తే మీకు రకరకాల మోడ్స్, అటువైపు ఎఫెక్ట్స్ వాడచ్చు, ఇటువైపు ఈ కలర్ చేంజెస్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు మనం ఈ లైట్లో ఉన్న ఈ ప్లేస్లో ఉన్న ఈ మెనూని చూపిస్తూ వచ్చాను. ఇప్పుడు అసలు ఈ లైట్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. అలానే దీని అడుగున మోడ్ అనే బటన్ ఉంది. ఇప్పుడు RGBలో కలర్స్ చూడండి. ఇది రెడ్, నెక్స్ట్ గ్రీను, ఇది చూడండి బ్లూ, శాన్, మెజెంటా, తర్వాత ఎల్లో, పింక్, వైలెట్, ఆరెంజ్. ఈ రకంగా మనం ఈ లైట్స్ మనం వాడుకోవచ్చు. ఈ రిమోట్ ఇచ్చారు. అలానే ఇక్కడ మెనూ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఈ లైట్లో ముఖ్యమైన ఫీచర్ ఏంటంటే ఏదైనా యూట్యూబ్ కానీ లేకపోతే చిన్న షార్ట్ ఫిల్మ్స్ తీసుకోవడానికి రకరకాల ఎఫెక్ట్స్ కావాల్సి వస్తుంది. ఇది తక్కువ బడ్జెట్లో మనకి ఆ ఎఫెక్ట్లన్నీ వాడుకునే విధంగా తయారు చేశారు. FX అని ఒక స్విచ్ ఉంటుంది. అది ప్రెస్ చేస్తే దీనిలో 14 రకాల ఎఫెక్ట్లు మనకు కనపడతాయి. ఈ ఎఫెక్ట్స్ అనే బటన్ ప్రెస్ చేసిన తర్వాత 1 to 14 ఎఫెక్ట్స్ ఉంటాయండి. ఈ 1 అనే మోడ్ ఏంటంటే దీనిలో
ఉన్న ఆర్జీబీ కలర్స్ సైమల్టేనియస్గా మారుతూ ఉంటాయి. 2 అనేది చూస్తున్నారు కదా, ఇలా ఫ్లాష్ లైట్ లాగా వస్తూ ఉంటుంది. 3 అనేది చూడండి, ఆర్జీబీ కలర్స్ మనకి ఏదైనా డిస్కో లైట్స్ వెలుగుతున్నట్టుగా మనకి ఎఫెక్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇది ఒక మంచి థండర్ అంటే తుఫాన్ టైంలో వచ్చే మెరుపు లాంటిది అనమాట ఈ ఎఫెక్ట్. చూడండి, ఇది ఒక రకమైన ఫ్లాష్ లైట్, డిమ్ లైట్ నుంచి ఫ్లాష్ లైట్. ఒక క్యాండిల్ వెలుతురులో మనం ఉన్నట్టుగా చూపిస్తుంది, ఇదొక ఎఫెక్ట్. అట్లానే ఒక నెగడు అంటే మనం క్యాంప్ ఫైర్ అంటాం, ఆ క్యాంప్ ఫైర్ ముందు కూర్చుంటే ఈ విధంగా మనకు కనపడుతుంటుంది. ఈ లైట్లో వేరియేషన్ గమనిస్తూనే ఉన్నారు కదా, క్యాంప్ ఫైర్ ముందు కూర్చున్నప్పుడు మనం ఎలాంటి ఎఫెక్ట్లో ఉంటాం దీని ద్వారా తెలుస్తుంది. ఇదొక రకమైన SOS లైట్ అంటారు, అంటే ఇది ఎమర్జెన్సీ లైట్ అనమాట. ఈ విధంగా వస్తూ ఉంటుంది. ఇది పోలీస్ కారు కనుక మన పక్క నుంచి వెళ్తున్నప్పుడు వచ్చే ఎఫెక్ట్ అండి. ఇది ఒక అంబులెన్స్ మన పక్క నుంచి వెళ్తున్నప్పుడు వస్తే ఏ విధమైన ఎఫెక్ట్ ఉంటుందో అది గమనించండి. ఇలా 14 రకాల ఎఫెక్ట్స్ ఈ లైట్లో మనకు కనపడుతూ ఉంటాయండి. ప్రధానంగా ఈ లైట్ని లైట్ పెయింటింగ్ ఫోటోగ్రఫీకి వాడుతున్నారు. ఆ సబ్జెక్ట్ మీద డీటెయిల్డ్ వీడియో మరొకసారి ఇచ్చేస్తాను. లైట్ పెయింటింగ్ ఫోటోగ్రఫీకి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కొన్ని ఫోటోలు తీశాను ఈ లైట్ ఉపయోగించి, అవి చూడండి. ఈ లైట్ ఈ వీడియో తీసే టైంకి 14,399 రూపాయలు ఉంది. అమెజాన్ లింకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. ఇప్పుడు నేను చెప్పిన ధర పెరగచ్చు లేదా తగ్గచ్చు. మీరు కొనేటప్పుడు ఆ లింక్ క్లిక్ చేసి ఆ రోజు ధర చూసి మీరు కొనుక్కోవచ్చు. ఇలాంటి రివ్యూస్ కోసం శ్రీనివాస్ ఆల్ ఇన్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఈరోజుటి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.